హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. మనకైతే అప్డేట్ కరెక్ట్ రాలేదు, కానీ అది నిజమా అబద్ధమా అనేది కొంచెం డౌట్లో ఉంది. దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే క్యాప్టెన్ కంటెండర్లు ఎవరెవరు అయ్యారు, క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నాడని చెప్పి కొందరు రివ్యూవర్లు చెప్తున్నారు. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో మొత్తానికి నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరు అంటే 10 మెంబర్స్ అయితే ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాన్, నిఖిల్. టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ ఓటింగ్ టాప్లో కొనసాగుతున్నాడు, 31% కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ 27%, సెకండ్ ప్లేస్లో ఉంది. బర్ని గారు 10%, సుమన్ 7%, సంజన 5%, రీతు 4%, దివ్య 4%, గౌరవ్ 3%, డిమాండ్ 3%, నిఖిల్ 2%. సో ఓవరాల్గా వీళ్ళ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే సేఫ్ జోన్లో ఎవరున్నారంటే ఓన్లీ 2 కంటెస్టెంట్లు మాత్రం సేఫ్ జోన్లో కనిపిస్తున్నారు. అది కళ్యాణ్ పడాలా అలాగే తనుజ, వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో కనిపిస్తున్నారు. సో రిమైనింగ్ ఉన్నటువంటి బర్ని గారు, సుమన్ గారు కూడా కొంచెం సేఫ్ జోన్ కనిపిస్తున్నారు. మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. ఎలిమినేషన్ ఎవరైనా కావచ్చు వీళ్ళలో, కానీ బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ పెడుతున్నాడు కాబట్టి ఆ ఇమ్యూనిటీ టాస్క్ లో ఎవరు గెలిచి ఎవరు సేవ్ అవుతారు అనేది ఒక సస్పెన్స్ ఉంది. వాళ్ళు సేవ్ అయిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్లో మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది. వాళ్ళలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో, ప్రజెంట్ అయితే డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు అయితే సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాండ్, నిఖిల్. ఈ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు ప్రజెంట్. సో చూద్దాము, ఎలిమినేషన్ అయితే ఈ కంటెస్టెంట్ల మధ్య జరుగుతుంది. వీళ్ళలో ఇమ్యూనిటీ టాస్క్ ఎవరైనా పొంది సేవ్ అయితే వాళ్ళు గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్న కళ్యాణ్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా రివ్యూలు చెప్తున్నారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే తనుజకు హెల్త్ ప్రాబ్లం ఉండి తను పడుకుంటుంది. ఇది మిడ్ నైట్ రివ్యూ. మిడ్ నైట్ పడుకున్న తర్వాత కళ్యాణ్ వెళ్ళి నిన్న జరిగిన విషయాల గురించి తన కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతాడు. సో దీన్ని బట్టి ఏమంటున్నట్టు అందరూ తనుజ కాళ్ళ దగ్గర కళ్యాణ్ కూర్చొని అంటే, అరే ఒక హాస్పిటల్లో మనం వెళ్తాము, ఒక హాస్పిటల్లో పేషెంట్ ఉంటాడు, పేషెంట్ మనకు సంబంధించిన పర్సన్ అయితే మనం దగ్గరికి వెళ్ళి తన పక్కకో కాళ్ళ దగ్గరనో పక్కకో ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. మనం యాక్చువల్గా మ్యాక్సిమం బెడ్లు ఎక్కడ ఉంటాయి, కాళ్ళ దగ్గరనే వేస్తారు కుర్చీలు మొత్తం. అయినంత మాత్రాన మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినట్లా. సో ఆ విధంగా అనుకోకండి. 100% కళ్యాణ్ పడ తన కోసం తను స్టాండ్ తీసుకుంటుండో, తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సో నిన్న మనము తనుజతో జరిగిన గొడవలో సంచాలక ఆ విషయంలో కూడా మనం చూడడం జరిగింది. తను 100% తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడతాడు. సో అది ఎవరితోటైనా కొట్లాడతాడు. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కళ్యాణ్ పడాల్లో పోలేదని నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. సో అలాగే ఉమెన్ కార్డు యూజ్ చేసినటువంటి తనుజ, దీని గురించి మాట్లాడుకుందాము. డిమాండ్ పవన్ కి అలాగే నిఖిల్ కి కింగ్ అయినటువంటి కళ్యాణ్, అలాగే రానులైనటువంటి రీతు చౌదరి, అలాగే దివ్య, వీళ్ళు ఏమంటారంటే తనని తీసుకెళ్ళరండి, ఎత్తుకొని తీసుకురండి అని చెప్తారు కమాండర్స్కు. సో అప్పుడు కమాండర్గా ఉన్నటువంటి డిమాండ్ పవన్ నిఖిల్ తనుజ దగ్గరికి వెళ్ళి నిఖిల్ చేతి పట్టుకుంటాడు. డిమాండ్ పవన్ ఇట్లా బ్యాక్ సైడ్ చేతేస్తాడు అంతే. సో దాన్ని అప్పుడే అబ్యూజ్ చేయడము, మీరు ఉమెన్ కార్డు బయట తీసుకురావడము, మీ ఉమెన్స్ ఎలా టచ్ చేస్తారు అని చెప్పి కొంచెం, అంటే నేను అమ్మాయిని కదా మీరు అబ్బాయిలు ఎలా టచ్ చేస్తారు అని చెప్పి ఆ విధంగా డిమాండ్ పవన్ పైన నిందలు వేయడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ పవన్ జస్ట్ నేను టచ్ చేశాను కదా, నేను కిందేసానా ఎత్తుకున్నానా అంటే, ఏమో నేను ఏమనుకుంటే నువ్వు ఎత్తుకుంటావేమో లేదా నేను కిందేస్తావేమో అని చెప్పి చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ 100% తనుజ ఉమెన్ కార్డు వాడిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు నేషనల్ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ చూస్తారు నేషనల్ వైడ్గా. సో ఇలాగా ఒక అబ్బాయి పైన నిందలేయడం అనేది తప్పు, ఎందుకంటే క్యారెక్టర్ అసైజ్ చేసినట్లయితుంది. సో ఇక్కడ డిమాండ్ పవన్ ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే రాజులు రాని చెప్పిన విషయం ఓన్లీ డిమాండ్ పవన్ చేశాడు తప్ప తను ఎక్కడ ఇంటెన్షన్గా తను టచ్ చేయాలని చెప్పి తనకి ఇంటెన్షన్ లేదు ఇక్కడ. సో క్లియర్ కట్గా ఇక్కడ తనుజ తప్ప నాకైతే అనిపిస్తుంది. సో మీకేమొస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే సోషల్ మీడియాలో ఒక న్యూస్ అని వైరల్ అవుతుంది. అదేంటంటే కింగ్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి అలాగే కమాండర్ అయినటువంటి తనుజకు వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ జరిగిందని చెప్పి, ఆ టాస్క్ లో కళ్యాణ్ పడాల ఓడిపోయాడని చెప్పి, అలాగే తనుజ విన్నర్ అయిందని చెప్పి